అంటే వేరే గ్రూప్లో హెచ్చరిక జారీ చేసింది. యాక్చువల్లీ కొంచెం లైక్ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ గ్రూప్ దాట్ గ్రూప్. సో ఆ ఇష్యూ కోసం కొంచెం విఆర్సీ సెంటర్లో ఇష్యూ జరిగింది. ఇమ్మీడియట్లీ మేము 2 టీమ్స్ ఏర్పాటు చేసి 2 టీమ్స్ అక్కడికి వెళ్ళాము, ఇష్యూ రిజాల్వ్ చేసాము. మళ్ళీ సాయంత్రంలో మేము గట్టిగా హెచ్చరిక ఇచ్చాను. చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తున్నాము. ఎలాంటి బెగ్గింగ్లో, ఎక్స్టార్షన్లో, వేరే వేరే గ్యాంగ్ వార్స్ టైప్లో ఫైట్లో పాల్గొనవద్దని వారికి చెప్పాను. సో ఆల్రెడీ మాకు నెల్లూరులో ట్రాన్స్జెండర్స్కి విభేదాలు ఉన్నాయి, చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. అందరూ ట్రాన్స్జెండర్స్, అందరూ సమాజంలో బాగా బ్రతకాలనే కోరుకుంటాము. కానీ మా వాళ్ళ నుంచి, మా దగ్గరికి నుంచి వెళ్ళిన కొంతమంది పిల్లలు మా పిల్లల మీద దౌర్జన్యాలు చేయడం, మాట్లాడడం, ఘర్షణలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం అలాంటి విషయాలు చాలా వరకు జరుగుతున్నాయి. లేదంటే మీ పెద్దవాళ్ళని మేము లేకుండా చేస్తామో, లేదా సంథింగ్ అని వేరే వేరే ఇష్యూస్తో మా పిల్లల్ని బెదిరించడం కానీ, మానసికంగా లొంగ తీసుకోవడం కానీ అలాంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మేము చాలా మానసికంగా కృంగిపోతున్నాము. మా సమాజంలో, మన నెల్లూరు జిల్లాలో మేము ఇంత కష్టపడుతూ ఆల్రెడీ మనకి డిఎస్పీ గారు మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మేము అప్పటి వరకు బజార్లు కానీ ఎక్కడ కానీ గొడవలు గట్లా ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితంతో జీవిస్తున్నాం. నా పేరు వైష్ణవి, నేను ఒక ట్రాన్స్. గతం నుంచి ఈ అలేఖ్య వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇబ్బందులు అంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామంటే, ఉన్న ఇంట్లో ఉండలేక, బాడిగిళ్ళు కట్టలేక బతుకుతున్న దీనస్థితిలో ఉన్నాం. ఇట్లాంటి స్థితిలో కానీ మమ్మల్ని చంపుతానని మా దగ్గర నుంచి పోయిన పిల్లల దగ్గరే మమ్మల్ని చంపుతాను, మమ్మల్ని ఉన్నీను చేయను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తుంది అలేఖ్య వల్ల మాకు ప్రాణహాని ఉంది. దయచేసి పోలీసు వారు దీన్ని గమనించి దీన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.